ప్రియా సన్ రైజ్ తెలుగు అభిరుచుల ఛానల్కి స్వాగతం అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ కొరమేను చేపల పులుసు అండి. కొరమేను చేపల పులుసు పేరు చెప్పగానే నాన్ వెజ్ ప్రియులకి, మాంస ప్రియులకి నోరుతుంది కదండి. దాని రెసిపీ, దాని ప్రిపరేషను ఎలా ఉంటుందో చూపించిపోతున్నానండి. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. చూడండి, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొరమేను ముక్కలండి. మార్కెట్లో మనకి అవైలబుల్గా దొరుకుతాయి. నేను 1 కేజీ తీసుకున్నాను. క్వాంటిటీని బట్టి చెప్తున్నానండి, చేసుకోవచ్చు ఈజీగా. ఇదిగోండి, చూడండి కొరమేను చేప ముక్కలు ఎలా ఉన్నాయో. ఇవి 1 కేజీ అండి. ఇలా శుభ్రం చేసి బండ మీద శుభ్రం చేసి రెడీగా పెట్టుకోవాలండి ముక్కలు నీట్గా. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. దీని ప్రిపరేషన్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 2 పెద్దవి తీసుకున్నాను నేను. ఇంకా పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొత్తిమీర 1 కట్ట అండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా పుదీనా 1 కట్ట సన్నగా తరిగి పెట్టాలండి ఒలిచి. ఇంకా దీనికి 2 టేబుల్ స్పూన్లు ఉప్పు అండి, గరం మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, 3 టేబుల్ స్పూన్ల కారం అండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది, మసాలా కారం అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రాములు అల్లం తీసుకున్నానండి నేను. 2 పాయలు వెల్లుల్లిపాయలు తీసుకుని మిక్స్ చేశాను, అల్లము కొంచెం సాల్ట్ వేసుకుని. ఇంకా నానబెట్టిన చింతపండు అండి పులుసుకి, ఇది 100 గ్రాములు కావాలి. 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం టర్మరిక్ పౌడర్, ఇంకా కొంచెం నూనె కావాలండి, తగిన నూనె. ఇంకా 4 టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుందండి కొరమేను చేపల పులుసుకి. కొరమేను చేపల పులుసు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరండి. చాలా ఇష్టంగా రుచికరంగా చేసుకుంటే వేడివేడిగా చేపల పులుసు రైస్లో కానీ, మిల్లెట్ రైస్లో కానీ, బ్రౌన్ రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కొరమేను చేపల పులుసు. చూడండి, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. అన్ని ఇంగ్రీడియంట్స్, కొరమేను చేపల పులుసుకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా చేసి పెట్టుకున్నాం కదా ఇలాగా. ఇప్పుడు దీని పులుసు ప్రిపరేషన్ రెసిపీ చూపిస్తాను చూడండి. కొరమేను చేపల పులుసుకి ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల నూనె అయితే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ వేసుకుంటున్నాం, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు. చూడండి, కొరమేను చేపల్లో కానీ ఏ చేపల్లో అయినా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అవి మన బాడీలో ఉండే యాంటీబయాటిక్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. ఫ్రీ రాడికల్స్తో పోరాడి ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేస్తాయి బాడీలో. ఇంకా కాల్షియం ఉంటుందండి, డి విటమిన్ కూడా ఉంటుంది ఏ చేపల్లో అయినా. కొరమేను చేపల్లో ఇంకా మంచి ప్రోటీన్స్ ఉన్నాయండి అన్ని చేపల కంటే కూడా. ఇవి చాలా స్పెషల్ అండి, చాలా బాగా చేసుకోవచ్చు. తెచ్చుకొని మార్కెట్లో మనకి అవైలబుల్గా దొరుకుతాయి. చూడండి, రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, గ్రైండ్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాం. చూడండి, చింతపండుని కొరమేను చేపల పులుసుకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు పిండుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి ఒక గిన్నెలోకి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గిపోయాయి. ఇప్పుడు కొరమేను చేప ముక్కలను వేసుకుందాం. ఇట్లా ఎగరేసుకుని తిప్పుకోవాలండి. గరిటెతో తిప్పితే ముక్కలు చెదిరిపోతాయి. చూడండి, ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. సీ సాల్ట్ అయితే పులుసులకు ఫ్లేవర్గా బాగుంటుందండి. ఫ్లేవర్గా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది పులుసులకు సీ సాల్ట్ అయితే. కారము, చూడండి, ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని చేప ముక్కల్లోకి వేసుకోవాలి.
చూడండి చేప ముక్కలు పులుసు ఒక 8 నిమిషాలు కానీ అంతకంటే ఎక్కువ 9 లేదా 10 నిమిషాలు అయితే ఉడికితే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ ఉడితే ముక్క ఇరిగిపోతుందండి. మినిమం 10 నిమిషాలు చాలండి చేపల పులుసు ఉడకడానికి. తొందరగా రెడీ అయిపోయే రెసిపీ అండి ఇది. చూడండి రెడీ అవుతుంది చేపల పులుసు. ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుందాం. కొబ్బరి పొడి వేసామండి. 1 స్పూన్ ధనియాల పౌడర్. ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఒక్కొక్కటి వేసుకుందామండి. తరిగి పెట్టుకుని కొత్తిమీర, పుదీనా, చూడండి అందరికీ ఎంతో ఇష్టమైన కొరమేను చేపల పులుసు వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. దాల్చిన చెక్క, ధనియాలు, లవంగాలు, యాలకులతో కూడిన ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది కిలోకి. రెడీ అయిపోయిందండి ఎంతో అమోఘమైన రుచికరమైన కొరమేను చేపల పులుసు. తినడానికి రుచిగా వేడివేడి అన్నంలో కానీ రైస్లో కానీ మిల్లెట్ అన్నంలోకి చక్కగా చేసుకుని తినొచ్చండి. బ్రౌన్ రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులు చాలా ఇష్టంగా తింటారండి. చాలా చక్కగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ప్రియా సన్ రైజ్ తెలుగు అభిరుచులు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా వాచ్ చేయండి. నా ఛానల్ నోటిఫికేషన్స్, నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.